అందరికీ నమస్కారం. డివోషనల్ పేజ్ ఛానల్కి స్వాగతం. శివపురాణం ఆధారంగా శివ పూజ ఎలా చేయాలి, శివలింగం ఇంట్లో ఉంచుకోవచ్చా, ఇలా మరెన్నో విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని విన్నపం చేసుకుంటున్నాను. శివ పూజ ఎలా చేయాలి, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా, శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి, ముఖ్యంగా శివలింగాన్ని మగవాళ్ళు మాత్రమే పూజించాలా, లేకపోతే ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని పూజ చేయవచ్చా, శివలింగం ఇంట్లో ఉంటే ప్రతినిత్యం అభిషేకం చేయాలా, ఎటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి, శివలింగం ఎంత పరిమాణంలో ఉండాలి అనేటటువంటి ప్రశ్నలు మనకు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అన్ని ప్రశ్నలకి శివపురాణము అలాగే లింగ పురాణము ఆధారంగా ఈరోజు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మొదటగా శివారాధన అందరూ చేసుకోవచ్చు. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, ఎవరైనా కూడా శివారాధన చేసుకోవచ్చు. అసలు శివ పూజ లేనటువంటి ఇల్లే కాదని అన్నారు పెద్దలు. ఎందుకంటే ఈ సృష్టికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, వారు తల్లిదండ్రులు. వాళ్ళని పూజించకపోతే ఇంకెవరిని పూజిస్తాం కదండి. ప్రతి నిత్యం కూడా మనం శివారాధన అనేది చేసుకోవాలి. ముఖ్యంగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే తప్పకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. కాశీ కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా చూడండి, శివలింగం లేనటువంటి ఇల్లు అనేది అసలు ఎక్కడా ఉండదు. మరి మనం ఇంట్లో పెట్టుకునే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలి అంటే అంగుష్ట, అంటే మన బొటన వేలంత ఉంటే చాలా మంచిది. లేదా ఒక 5 అంగుళాల లోపల ఉన్నటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. మరి ఎటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించాలి అంటే ముఖ్యంగా పాలరాతితో చేసినటువంటి శివలింగం కానీ, లేకపోతే స్ఫటిక శివలింగం, లేకపోతే లోహంతో చేసినటువంటి శివలింగం ఉంటే చాలా మంచిది. లోహం అంటే వెండితో చేసినటువంటి శివలింగం మహాశక్తివంతమైనదండి. ఎందుకంటే శివుడికి వెండి అంటే చాలా ఇష్టం. ఆయన ఉండేదే వెండి కొండపైన కదా. ముఖ్యంగా ఎటువంటి శివలింగాన్ని పెట్టుకోకూడదు మరి అంటే నర్మదా శివలింగం పెట్టుకుంటే చాలా నియమనిష్టాలు పాటించాలి. రోజు అభిషేకాలు, అదేవిధంగా శివారాధన అనేది ప్రతినిత్యం కూడా చేస్తుండాలి. కాబట్టి నర్మదా శివలింగం ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని అభిషేకం చేస్తున్నప్పుడు పాదరసం విషంతో సమానం కాబట్టి ఆ నీళ్లను మనం తీర్థంగా తీసుకుంటాం కదా, అది విషంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాదరసంతో చేసినటువంటి శివలింగం నిషిద్ధము అని పెద్దలు చెబుతారు. మరి శివలింగాన్ని స్త్రీలు పూజించవచ్చా అనే సందేహం అందరికీ వస్తూనే ఉంటుంది. దానికి సమాధానం స్వయంగా నందీశ్వరుడే శివపురాణంలో చెప్పారు. మరి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఒకరోజు అరుంధతీదేవి, అనసూయాదేవి, లోపాముద్ర ఈ ఆడవాళ్ళందరూ వెళ్ళి కైలాసంలో ఉన్న నందీశ్వరుడిని అడిగారంట. స్వామి నందీశ్వర, అసలు శివలింగాన్ని మగవాళ్ళు మాత్రమే పూజించాలా, ఆడవాళ్ళు కూడా పూజించవచ్చా? శివానుగ్రహం మా ఆడవాళ్లకు రావాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగారంట. అసలు శివలింగాన్ని ఆడవాళ్ళు అర్చన చేసుకోవచ్చా అని అరుంధతి, అనసూయ, లోపముద్ర అందరూ అడిగితే నందీశ్వరు చెప్పాడు, ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని ముట్టుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా శివలింగానికి అభిషేకం చేయవచ్చు, ఆడవాళ్ళు కూడా శివలింగాన్ని ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజించుకోవచ్చు అని శివపురాణంలో సాక్షాత్తు నందీశ్వరుడే చెప్పాడు. ఇక నందీశ్వరుడే చెప్పాక వాళ్ళని వీళ్ళని అడగడం దేనికి? ఆడవాళ్ళు కూడా శివార్చన, శివ అభిషేకం చేసుకోవచ్చు, కానీ కొన్ని నియమ నిష్టలు పాటించాలి. అవేంటంటే శివలింగానికి ప్రతినిత్యం కూడా మనము నీళ్లు పోయాలి. మనం అభిషేకం చేయకపోయినా కూడా కొన్ని నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేసి మృత్యుంజయ మంత్రం కానీ, లేదంటే ఏ శివమంత్రమైనా చదువుకోవచ్చు. లేకపోతే ఓం నమః శివాయ అంటూ నీళ్లు పోయవచ్చు. అదేవిధంగా మాంసాహారం తిన్న రోజు శివలింగానికి మనం పూజ చేయకూడదు. మరి శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు మనకు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము, బలము పెరుగుతాయి. అంటే మనకు అనారోగ్య సమస్యలు ఉంటే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకించాలి. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి, అంటే వాళ్ళకి సకల సంపదలు కలుగుతాయి.
పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం, అంటే మనకున్నటువంటి దుఃఖాలన్నీ ఆ శివయ్య పోగొడతాడు. తేనెతో అభిషేకం చేస్తే మన శరీరం తెలియనటువంటి అద్భుతమైన తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలం అంటే విభూతిని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే మనం చేసినటువంటి పాపాలన్నీ ఆ శివయ్య తొలగిస్తాడు. గంధోదకం అంటే గంధం నీళ్ళతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకం అంటే పువ్వులను నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది, అంటే మనం స్థలాలు కొనుక్కోవడం జరుగుతుంది. బిల్వజలం అంటే బిల్వపత్రాలను నీళ్ళల్లో కలిపి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అనుభవిస్తారు. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషం అంటే మృత్యుదోషాలు మనకి తొలగిపోతాయి. రుద్రాక్ష జలంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం లభిస్తుంది. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్ర నాశనం, మన దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. అన్నం వండి అన్నం చల్లారిన తర్వాత ఆ అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి. ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఖర్జూర ఫలంతో అభిషేకం చేస్తే శత్రుహాని నశిస్తుంది. విన్నారుగా, ఇలా ఆ శివుడిని మనం భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే శివానుగ్రహం చేత మనకి పొందనిది అంటూ ఈ లోకంలో ఏదీ ఉండదు. కాబట్టి మనందరికీ ఆ శివానుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.